ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన శుభనామములో మరో ప్రత్యేకమైన దినములో స్పందన ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించడానికి ప్రేమతో మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ప్రతిరోజు ఈ కార్యక్రమాలను మీరు క్రమంగా వీక్షిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మీరు స్వీకరించే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ఎల్లవేళలా నేను దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యముతో మీ గృహాల్లోనికి వచ్చే ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి నేను ఎల్లవేళలా దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. అవును, ఎక్కడ దేవుని వాక్యం వినిపించబడుతుందో ఆ స్థలములో, ఆ గృహములో దేవుని పరిశుద్ధ దేవదూతలు కాపురం ఉంటారు. పరిశుద్ధ దేవదూతల విహారం సమూహం ఎప్పుడూ ఆ ప్రాంతంలో ఉంటూ ఉంది. నాకు ఆ మధ్యన ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. రోడ్డు పక్కన ఉండే హోటల్ అటది, విశాఖపట్నం దగ్గర. ఆ హోటల్లో మన స్పందన ఆధ్యాత్మిక కార్యక్రమాలను వచ్చేటప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలను ఆ టీవీలో ఆయన ఆన్ చేస్తాడట. అనేక మంది ఆ కార్యక్రమాలు చాలా శ్రద్ధగా వింటున్నారు అని ఆ సహోదరుడు చెబుతూ ఉంటే నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఏదో ఒక విధముగా భక్తులు అంటాడు కదా, కక్ష చేతనైనను, మిష చేతనైనను, మిషను చేతనైనను, ఏదో ఒక రకంగా దేవుని సువార్త మనం ప్రకటించాలి. అది దేవుని బిడ్డల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఒకటే, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించాలని, జీవితంలో కావలసిన శాంతిని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని స్వీకరించి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించే ఆశీర్వాదాలు మీరు అనుభవించటం మూలకంగా ఈ లోకములో, ఈ జీవితంలో పరిస్థితులు ఏమైనా సరే దేవుని బిడ్డలారా, చెక్కు చెదరని ఆనందం మీ హృదయాలను పరిపాలిస్తూ ఉంటుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్న ఓ ప్రాముఖ్యమైన వచనాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఈ వచనంలో మీరు గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఎవడు నాయందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు ఉంటానో వాడు బహుగా ఫలించును. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువులో మానవులకున్న ఒక ఆశీర్వాదం ఏంటంటే ఫలించే లక్షణాన్ని కలిగి ఉంటారు. మీ పెరట్లో మీరు చాలా ముద్దుగా ఒక చెట్టును పెంచుకుంటూ ఉన్నారు. తగిన కాలములో ఆ చెట్టు ఫలములు ఫలించకపోతే ఏమంటారు తెలిసిన చెట్టుని? ఇది గుడ్డుమూతి చెట్టు అంటారు. దాన్ని మీ పెరట్లో నుంచి తీసివేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మానవ జీవితాలు ఫలించే జీవితాలుగా ఉండాలని బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చదివినప్పుడు మొదటి కీర్తనలో ఉన్న చక్కని మాట, దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఎలా ఉంటాము? ఆకు వాడదు, తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాము. తగిన కాలమందు ఫలమివ్వడం. ఏమిటి ఈ ఫలాలు? మానవ జీవితంలో ప్రతి మనిషి కోరుకునే విషయాలు కొన్ని ఉంటాయండి. ఎంత పేదవాడైనా, ఎంత ధనికుడైనా, దేవుని బిడ్డలారా, ఈ లోకములో తాను జీవించినంతకాలం తృప్తిగా ఉండాలని, సంతోషముగా ఉండాలని
ఆనందముగా ఉండాలని కోరుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి ఈ లోకములో పరిస్థితులు ఏమైనా సరే చెక్కు చెదరని ఆనందం వారి హృదయాలలో వెళ్ళి విరుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనుషులు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు? ఎప్పుడు ఆనందంగా ఉంటారు? వారు కోరుకున్నవి కోరుకున్నట్లు జరిగినప్పుడు, వారు అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే వాళ్ళు ఆనందంగా ఉంటారు. చాలామంది యేసయ్య చెంతకు కూడా ఆ ఉద్దేశంతోనే వస్తారు. దేవుని బిడ్డలారా, యేసయ్య బోధనలను మనము సరైన విధంగా అర్థం చేసుకోవాలి. స్వార్థంతో యేసుక్రీస్తు ప్రభువు వారిని సమీపిస్తే స్వార్థపూరిత హృదయాలు యేసయ్య దగ్గర నుంచి ఏమీ పొందుకోలేవు. ఒక సమయంలో ఒక యవనస్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చాడు. అతడికి ఈ లోక విషయాల మీద మక్కువ ఎక్కువ. వచ్చి ప్రభు ఎదుట చాలా భక్తిపరుడిగా తాను కనపరుచుకోవాలని, నిత్యజీవం పొందాలంటే, మోక్షరాజ్యాన్ని పొందాలంటే, ముక్తి భాగ్యం కావాలంటే నేనేం చేయాలి అన్నట్టుగా ఓ ప్రశ్న అడిగాడు. దానికి ప్రభు వారిచ్చిన సమాధానం ఆ వ్యక్తిని ముఖము చిన్నబుచ్చుకునేటట్టు చేసింది. ఏం చెప్పారు యేసయ్య? ధనవంతుడైన యవనస్తునితో, నీకు కలిగిన సమస్తమును అమ్మి పేదలకు పంచి ఇవ్వు, ఆ తర్వాత నీవు వచ్చి నన్ను వెంబడించు, నీవు ముక్తి మార్గాన్ని పొందుతావు, పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, ఆ మాటలు అతనికి రుచించలేదు. ఈ రోజున యేసయ్య చెప్పే మాటలు అనేక మందికి రుచించవు. మన హృదయాలలో స్వార్థంగాని కలిగి ఉంటే యేసయ్య చెంతకు మనము రాలేం. స్వార్థాన్ని విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, యేసయ్య బోధనల్లో అమితమైన సంతోషం ఉంది, అమితమైన ఆనందం ఉంది. దయచేసి ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదివితే, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన మాట, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. యెహోవాను బట్టి నేను ఆనందిస్తాను. దేవుని బిడ్డలారా, అద్భుతమైన ఈ అనుభవం మీ జీవితాల్లో కన్నా మీ స్వంతం చేసుకుని ఉంటే, ఈ జీవితంలో పరిస్థితులు ఏమైనా సరే హబక్కూకు భక్తుని వలె చెక్కు చెదరని ఆనందం మీ స్వంతం అవుతూ ఉందండి. ఈ లోక పరిస్థితుల మీద ఈ ఆనందం ఆధారపడి ఉండదు. శరీర సంబంధమైన పరిస్థితుల మీద ఈ ఆనందం ఆధారపడి ఉండదు. ఆ ఆనందం, ఆ సంతోషం దేని మీద ఆధారపడి ఉంటుంది? రక్షణకర్త అయిన యెహోవాను బట్టి ఆ ఆనందం ఆధారపడి ఉంటుంది. హబక్కూకు భక్తుని అనుభవంలోని మాట నేను మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా రక్షణకర్త. దేవుడు ఆ భక్తునికి రక్షణకర్తగా ఉన్నాడు, రక్షణను ప్రసాదించిన దేవుడిగా ఉన్నాడు. దేని నుండి రక్షణ? పాప పరిహారం, శాపము పరిహారం, దోషము పరిహారం. రక్షణ ప్రసాదించే దేవుడు, మన పాపములను పరిహరించే దేవుడు. ఈ లోకములో మనము జీవించినంతకాలం శాంతిని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ఆ రక్షణలో మనము కలిగి ఉంటాం. ఈ లోక యాత్ర ముగించిన తరువాత ముక్తి భాగ్యం, పరలోక రాజ్యం, మోక్షరాజ్యం మనదవుతూ ఉన్నది. యెహోవా ప్రసాదించే ఈ రక్షణ మీరు కలిగి ఉన్నారా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
1979 సంవత్సరం జనవరి నెల 26వ తారీఖు సాయంత్రం ఇలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నా రక్షణకర్తగా నేను అంగీకరించి ఉన్నాను. ఆ రోజు నుండి ఈరోజు వరకు నా జీవితంలో నా ప్రభువు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. నా జీవితంలో వచ్చే కష్టములో, నష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో ఆయన నమ్మదగిన దేవుడిగా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయనను మీ రక్షణకర్తగా కలిగి ఉంటే, ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువులో మీరు కలిసి ఉంటే, అంటుకట్టబడి ఉంటే, దీవించబడిన, ఆశీర్వదించబడిన, సంతోషదాయకమైన, ఆనందదాయకమైన జీవితం మీ స్వంతం అవుతూ ఉన్నది. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ప్రేమమయ యేసురాజా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. ద్రాక్షావల్లి మీరు, తీగలు మేము మీలో నిలిచి ఉంటే, మేము మీలో అంటుకట్టబడి ఉంటే, ఈ జీవితమంతటిలో సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం, ఆనందమయమైన జీవితాన్ని కలిగి ఉంటాం, తృప్తి కలిగిన జీవితాలను కలిగి ఉంటాం. ఎంతమంది అయితే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో అలాంటి మీ బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను నాయన. ఇలాంటి తృప్తిని, ఇలాంటి ఆనందాన్ని భక్తుడు హబక్కుకు చెప్పిన మాటల వలె, ఏది ఉన్నా ఏది లేకపోయినా రక్షణకర్తవైన మీ యందు నిలిచి ఉండి మీరు ప్రసాదించే ఆనందాన్ని, సంతోషాన్ని స్వీకరించే బిడ్డలుగా ఈ బిడ్డల మీద మీ ఆశీర్వాద హస్తం ఉంచండి. ఎవరు కష్టంలో ఉన్నారో, బాధలో ఉన్నారో, ఇబ్బందులో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, అప్పుల సమస్యలో ఉన్నారో, పిల్లల ద్వారా బాధలు అనుభవిస్తున్నారో, అలాంటి మీ బిడ్డలందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాము నాయన. నాజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో మీ బిడ్డల శరీరాల మీద, మీ బిడ్డల మనసుల మీద, మీ బిడ్డల ఆత్మల మీద ఉన్న ప్రతి విధమైన సైతాను కాడి విరిగిపోవునుగాక, సైతాను శక్తులు లయమైపోవునుగాక. మీ బిడ్డలకు కావలసిన దీవెన, ఆశీర్వాదము, ఆనందము ప్రసాదించి దీవించి ఆశీర్వదించమని స్తోత్రములు సమర్పిస్తూ యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. హలో, ప్రైజ్ ది లార్డ్. స్పందన ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 yearsగా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేడే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? రక్షణ కోసం ఆశించేవారు ప్రార్థన కొరకు ఈరోజే మాకు కాల్ చేయండి. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాము. మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరతలు నేడే మాకు రాయండి. మా అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ 4. మా ఫోన్ నంబర్ 9490113300. మా ఈమెయిల్ spandana1976@gmail.com. ప్రభు చిత్త ప్రకారం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును కాక.